రోజుకు కొత్త ప్రాజెక్ట్ వచ్చే మన హైదరాబాద్‌లో రెంట్‌కి హౌసే దొరకట్లేదంట. సో, అసలిదేంటి? ఎందుకు రెంట్‌కి హౌస్ దొరకట్లేదు అనేది ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, ఈ వీడియో ఎవరు కొంతమందికైనా సరే కనెక్ట్ అవుతుందండి. ప్లీజ్ డూ లెట్ us నో యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్స్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెంట్‌కి హౌస్ ఎందుకు దొరకట్లేదు హైదరాబాద్‌లో అంటున్నానంటే, ఇప్పుడు స్కూల్స్ చేంజ్ అయ్యే వాళ్ళుంటారు. లేదంటే ఆఫీస్ చేంజ్ అయ్యే వాళ్ళుంటారు. ఇప్పుడు స్కూల్స్ చేంజ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, నేను రీసెంట్‌గా ఎక్కువగా వింటున్నాననమాట. హౌసెస్ అసలు రెంట్‌కే దొరకట్లేదు అనేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. Welcome to SR Group Realtors. It's me, Sirisha Chaudhary. Today, I'm going to talk about a topic that not every, many working professionals, many families, and mostly middle class person in Hyderabad struggling with. సో దట్ ఈస్ రెంటల్ హౌసెస్ రైజింగ్ రెంట్స్ అన్నమాట. సో మన హైదరాబాద్‌లో ఏంటంటే ఎక్కడ చూసినా సరే మనకి చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. లైక్ చాలా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, చాలా వరకు విల్లాస్ కమ్యూనిటీస్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ స్టిల్ రెంట్‌కి మాత్రం హౌస్ దొరకట్లేదు అంటున్నారు. రియాలిటీ ఏంటి అంటే రెంట్‌కి హౌస్ దొరకకపోవడం కాదనమాట. అఫోర్డబుల్ హోమ్ అనేది లేదు రెంట్‌కి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో కరెంట్ రెంటల్ సిట్యుయేషన్ మన హైదరాబాద్‌లో ఎలా ఉంది ఒకసారి చూద్దాము. సో స్టార్టింగ్ వచ్చేసి మీకు 20,000-25,000 వరకు అయితే ఉందండి. తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ గేటెడ్ కమ్యూనిటీ అయితే మీకు 40,000, 50,000 అండ్ 60,000 కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ విల్లా అనుకోండి ఇంకా చెప్పనవసరం లేదు. అది ఇంకా లాక్స్ లోనే ఉంటుంది. 70,000, 1,10,000 నేను ఇలా కూడా చూసాను. చాలా వరకు ఇలా ప్రైజెస్ ఉండడము. ఇక్కడ రెంట్ కట్టడం ఒక ఇబ్బంది అయితే దానికి మెయింటెనెన్స్ గూడా. అంటే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లో నేను చూసాను. నా పర్సనల్‌గా నేను చూసాను. 8,000 10,000 వరకు కూడా మనకి మెయింటెనెన్స్ అనేది కడుతూనే ఉంటారు. ఈ బడ్జెట్ తోటి ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మంత్‌కి రెంట్ ఎళ్ళిపోతదనమాట 1 బీహెచ్‌కే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒక 60,000 లేదంటే 1,00,000 ఉందనుకుందాం పర్ మంత్ ఇన్‌కమ్ అనేది. అందులో 50% మనకి రెంట్‌కే ఎళ్ళిపోతుంటే ఇంక మిగిలేదేంటి? అండ్ సేవింగ్స్ ఎలా చేస్తారు? అలాగే ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తారు? ఇట్స్ నాట్ ఎ రియల్ ఎస్టేట్ ఇష్యూ. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ప్రెషర్ అన్నమాట. ఈ రెంట్స్ అనేవి ఇంత హై ప్రైజెస్ అవ్వడానికి కొన్ని రీజన్స్ మనం ఇప్పుడు చూసుకుందాము. హెవీ డిమాండ్ డ్యూ టు ఐటీ క్రౌడ్ ఒకటైతే, లిమిటెడ్ సప్లై అయిపోయిందండి అండ్ అఫోర్డబుల్ హౌసెస్‌కి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే 2 బీహెచ్‌కే అంతకంటే ఎక్కువ బీహెచ్‌కేసే ఉన్నాయి గానీ 1 బీహెచ్‌కే అనేది చాలా తక్కువైపోయింది. సో అదొక రీజన్ అయితే హెవీ అంటే చాలా ఎక్కువ అయిపోయినాయన్నమాట గేటెడ్ కమ్యూనిటీస్ గూడాను. చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్. అండ్ ఫైనల్లీ ఓనర్స్ ఎక్స్‌పెక్టింగ్ హైయర్ రిటర్న్స్ అన్నమాట. మార్కెట్ మొత్తం ప్రీమియం సైడ్‌కి మూవ్ అవుతుంది. కానీ కామన్ పీపుల్‌కి మాత్రం ప్రెషర్ అనేది అలానే ఉండిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ ప్రెషర్ తోనే మన లైఫ్ స్టైల్ అనేది ఎళ్ళిపోతుందండి. దానికి అలవాటు పడిపోయి. సో రెంట్‌కి హౌస్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకు కొంచెం కాలిక్యులేషన్ అనేది బావుంటదండి. ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్ అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 30-40% కంటే కూడా ఎక్కువ అనేది అంటే మనకొచ్చే ఇన్‌కమ్‌లో ఎక్కువైతే రెంట్‌కి పెట్టొద్దు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లొకేషన్ వర్సెస్ రెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆఫీస్ పక్కనే కావాలి అనేసి, లేదా పిల్లల స్కూల్ పక్కన కావాలి అనేసి అనుకుంటాం కదా! సో అది కొంచెం చూసుకొని తీసుకోవాలి. అండ్ ఇంకొకటి బ్లైండ్‌గా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్‌కైతే ఎళ్ళొద్దండి. సో ఎందుకు అంటున్నానంటే కొంచెం మనకి ఇన్‌కమ్ అనేది ఎక్కువయ్యే కొద్దీ మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో స్మార్ట్‌గా థింక్ చేసి ఎమోషన్‌తో లేదంటే పియర్ ప్రెషర్‌తో కాకుండా కాలిక్యులేషన్‌తో డెసిషన్ తీసుకోండి. If you found this information useful, feel free to reach out us for any real estate guidance. Alage follow us for more real estate insights and updates. Thank you so much for watching the video. Please subscribe our channel.